నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు రవి. రవి గారు, ఏంటి మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అది ఏదనేది ఇప్పుడు మనం ఏం చెప్పలేము అబ్బా. అలా కాదు, ఇప్పుడు అంటే తొర్రూరులో ఇప్పుడు 16 ఉన్నాయి కదా, ఏంటి ఏ పార్టీకి అవకాశం ఉందా? చైర్మన్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. చైర్మన్ కాంగ్రెస్ కన్ఫామ్. ఎక్కువ సీట్లు కాంగ్రెస్ వస్తాయి. ఎట్లుంది మరి అధికార ప్రభుత్వం పనితీరు? అధికార ప్రభుత్వం అంటే కొంతవరకు వెనకబడ్డ బాపది కొన్ని స్కీములు ఇవ్వకుండా కొంచెం పెండింగ్ పక్కకు పోదాం. వాస్తవమే. ఇప్పుడు వాడు చేసిన బొప్పులో వీడు అప్పులు చేసుడు తక్కువ చేస్తాడు. అప్పులు చేసిన బాపతి కొన్ని పైసలు కట్టుకుంటూ పోతా ఉన్నాడు. ఉంటానా? అభివృద్ధి స్లోగా చేసుకుంటూ పోతాడు. ఓవర్ అభివృద్ధి అనేది లేదు. మరి మన పాలకుర్తి ఎట్లుంది ఈ నియోజకవర్గం? పాలకుర్తి తొర్రూరు వరకు అయితే కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే కూడా పండు అనేది లేదండి. ఎక్కడ ఏ పండు లేదు, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. రాష్ట్రంలోనే పండు లేదు కాబట్టి అభివృద్ధి ఎక్కడ ఉండదు. ఉంటానా? అది రాష్ట్రంలో లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటర్ ఏమన్నా? బెటర్ అనేది కాదు, వాడు అప్పులు తీసుకొచ్చిండు చేసాడు. ఉంటానా? అప్పులు తక్కువ తీసుకొస్తాడు. ఉన్న దాంట్లో రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని వీళ్ళు చెప్తాను అంతే. ఇక వాళ్ళకి వీళ్ళకి తేడా అదే ఉంది. సో మరి పోటీ ఎవరెవరికి ఉండదు? పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్. కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం. కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి. చైర్మన్ కూడా చైర్మన్ కాంగ్రెస్ అవుతాడు పక్క. సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు పోతరాజు యాకేందర్, మాజీ ఎంపీటీసీ తొర్రూరు. మాది టీఆర్ఎస్. 2వ వార్డు నుండి పోలీసు వెంకన్న, సర్వే వెంకన్న అంటారు, అతన్ని పెట్టినాం. అతని గెలుపు కోసం ప్రయత్నం చేస్తాను, గెలుస్తాను కూడా. 3వ వార్డు నుండి రవి సంగీత రవి అని అంటారు. ఆయన కూడా మాజీ కౌన్సిలరు. తొర్రూరులో మాత్రం టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం మాత్రం కాదు. సాధారణంగా అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటారు. ఉన్నాయి కానీ సార్ వాళ్ళ దాంట్లో కుమ్ములాటలు ఎక్కువైనాయి సార్. సరే, ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు ఉన్నటువంటి శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. కానీ ఏంటంటే దయాకర్ రావు గారి మీద కొంచెం సానుభూతి బాగుంది. సానుభూతి ఉంది. ఓటర్లలో కూడా కొద్దిగా చైతన్యం వచ్చింది. దయాకర్ రావు గారి పేరుతోనే కొంచెం మంచిగా ఉన్నది. సో మరి పథకాల విషయం ఎలా అనిపిస్తుంది? పథకాలు వచ్చే వరకు అది రైతులకు సంబంధించిన విషయం. ఈ లోకల్ పాలిటిక్స్ వచ్చే వరకు అది కేవలం ఎట్లా అంటే అభ్యర్థులను చూస్తాను. మీరు నేను ఇంకొకరు అనే భేదాలు చూసి ఓటేస్తాను. అక్కడ పార్టీలను చూస్తలేదు, అభ్యర్థులను చూసి ఓటేస్తాను. అట్లా. సో మరి ఇప్పుడు మ్యాక్సిమం టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. తొర్రూరులో మాత్రం టీఆర్ఎస్ పార్టీ వస్తుంది సార్. ఒక వారం రోజుల క్రితం వరకు ఒకటి ఉన్నది, ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. మా ఎమ్మెల్యే గారు కూడా మేము ఎటువంటి వ్యతిరేకత అనేది మేము చెప్పడం లేదు. మా దయాకర్ రావు గారి గురించే మేము చెప్పుకుంటాను.